అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజు భార్గవి. నేను అనకాపల్లి నుంచి ఈ వీడియో మీకు పంపిస్తున్నానండి. మన సాంప్రదాయాలు, విలువలు పట్ల ఏదైనా పండగ కానీ మంచి శుభం జరగాలి అంటే ఇంటికి ముందుగా పచ్చని మామిడి తోరణాలు ఉండాలండి. మామిడాకులతో, పువ్వులతో, బంతిపూలు అన్నీ మనకి శుభప్రదం కదండి. సో గుమ్మానికి ఎప్పుడు సింహద్వారం ఎప్పుడు కలకలలాడుతూ ఉండడం కోసం మనం మామిడి తోరణాలు అనేవి కడుతూ ఉండాలి. అలాగే మన సాంప్రదాయాలు చీరకట్టుతో పాటు ఆడవాళ్ళు మనం ఎంత పద్ధతిగా తయారయ్యి పద్ధతిగా పూజలు అవి చేసి మనం సింహద్వారం అయితేనేమి ముందుగా గడపలక్ష్మికి అది పూజ చేసుకుంటాము. మనల్ని బట్టి మన పిల్లలకి కూడా మన అలవాట్లు, మన పద్ధతులు, మన సాంప్రదాయాలు అలవాటు పడతాయని నాదొక చిన్న ప్రయత్నం ఇది. సో అలాగే నేను ఈ ప్రయత్నంలో భాగంగా గడపలక్ష్మికి పూజ చేసుకున్నానండి. గడపలక్ష్మికి హారతి ఇచ్చి పసుపు కుంకుమ సమర్పించుకుని మంచి రంగవల్లిక వేసుకుని ఆ తర్వాతనే కదండి మనం ఇంటిలోనికి లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజ చేసుకుంటాము. సో ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సౌందర్య లహరి ఛాలెంజ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగా మన నుంచి మన పిల్లలకి కూడా అన్నీ అలవాటు చేయడం మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.